హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్రెడ్ తోటి గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారా, ఇది బ్రెడ్ తోటి చేశారు అని అంటే ఎవ్వరూ నమ్మరనమాట. టేస్టీగా అంత చాలా బాగుంటుంది అనమాట. మనం సేమ్ గులాబ్ జామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్రెడ్ అన్నమాట. బ్రెడ్స్ సైడ్స్వి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్నీ ఈ విధంగా పౌడర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలను యాడ్ చేస్తూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పాలు పోసాము అని అంటే ఇది మనకి పల్చన అయిపోతుంది అనమాట. అందుకని మనం కొంచెం కొంచెం పాలు అనేది మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ బ్రెడ్ పౌడర్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా ఎక్కువ పట్టవన్నమాట. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకే పాలు పడతాయి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో, బాగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. కొంచెం సాఫ్ట్గా ఆ విధంగా ఉండాలి. దీన్ని రౌండ్ బాల్ లాగా చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఈ విధంగా దీనికి రెస్ట్ ఇద్దాం. తర్వాత ఈ విధంగా మనము గులాబ్ జాము ఎలా అయితే మనం ఉండలు చేసుకుంటామో అదే విధంగా దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి మనకు అసలు పగుళ్ళు కూడా రావన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా మనకి గులాబ్ జామ్ అన్న కొంచెం క్రాక్ లాగా వస్తుంది కదా, ఇదైతే అస్సలు రావు. చూసారా ఎంత బాగుందో, చక్కగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మనము ఫ్రై చేసేటప్పుడు కూడా అస్సలు పగలవన్నమాట. మనము ఈ విధంగా బాల్స్ అనేవి చేసుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ బాల్ అనేది చేసుకోవాలి. అంటే పగుళ్ళు లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో చేసుకోవాలి. ఇది మనము ఈ విధంగా చేసుకొని మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టామనుకో, ఇది మనం గులాబ్ జామే చేసి పెట్టాము అనుకుంటారనమాట తెలియని వాళ్ళందరూ కూడా. అంత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా మనము మొత్తం చేసుకోవాలన్నమాట. చూసారా, అసలు పగుళ్ళు అనేది లేకుండా ఇవి మనం బ్రెడ్తోనే చేసామా అన్నట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము పాకం పెట్టుకుందాం అన్నమాట. ఇందులో నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నా. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము ఇది ముదురు పాకం రావసరం లేదు, షుగర్ కరిగితే సరిపోయిద్ది అన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. ముదురు పాకం తీస్తే మళ్ళీ మనం ఈ ఉండలు వేసామనుకో గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుకనేసి షుగర్ కరిగే వరకు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా తీగ పాకం లాగా ఉంటే
సరిపోతుంది. చూసారు కదా, పాకం రెడీ అయిపోయింది. మనం ఇందులో యాలక్కాయలు వేసుకోవాలన్నమాట. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా, అంటే డీప్ ఫ్రై ఏం అవసరం లేదు, ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ ఉండలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఒకేసారి అన్ని ఉండలు వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయటం వల్ల మనకి లోపలంతా బాగా కుక్ అవుతుంది. అదే హైలో పెట్టామనుకోండి, పైన బాగా ఫ్రై అయిపోతుంది, రెడ్గా వచ్చేస్తుంది, లోపల మాత్రం మెత్తగా పిండిలాగా తగులుతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వీటిని తీసి పాకంలో వేసుకుందాం. వీటిని తీసి పాకంలో వేసుకుందాం. వీటిని పాకంలో వేసాం కదా, ఈ పాకం ఇది బాగా పట్టే వరకు ఈ విధంగా మిక్స్ చేయాలి. మనకి గులాబ్ జామ్ వేస్తే ఎలా అయితే పాకం ఉంచుతామో అదే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే గంట పెట్టి తిప్పేయకుండా ఒక్క సెకండ్ అలా ఉన్నాము అని అనుకో, బాగుంటుందన్నమాట. చూసారా, మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. వీటిని తీసుకొని పాకంలో వేసుకుందాం. చూసారా, అసలు పగుల్డ్ అనేదే రాలేదు, సేమ్ గులాబ్ జామ్ లానే ఉంది కదా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. మీకు ఇంకా ఏదైనా కావాలి అని అన్నా, ఏదైనా రెసిపీ కావాలి అన్నా నాకు కామెంట్స్లో తెలియచేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనము ఈ విధంగా షుగర్ సిరప్లో అనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా బాగా కలపాలన్నమాట. అంటే గంట పెట్టి తిప్పటం కాదు, ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉంచాము అని అంటే పాకం అనేది వీటికి గులాబ్ జామ్కి బాగా పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉంది? చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. చూసారా, సేమ్ మన గులాబ్ జామ్ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ కూడా సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ అలానే ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.